నమస్తే, సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించిన జిల్లా జడ్జి. కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల రైతులు గుర్తుకు రాలేరా అని ప్రశ్నించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఆస్తి అమ్మిస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే తప్పించుకుంటూ తిరుగుతున్నాడని గోడు వెళ్లబోసుకున్న బాధితుడు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని వెల్లడించిన వక్తలు. సిరిసిల్లలో మిలాదున్ నబీ వేడుకలు. జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు నిర్వహించారు. వివిధ కేసులకు సంబంధించిన కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించుకున్నారు. పలువురు వక్తలు కేసుల వల్ల కలిగే ఇబ్బందులను, రాజీ మార్గం ద్వారా కలిగే ఉపయోగాలను కక్షిదారులకు వివరించారు. పరిష్కరించుకోదగిన క్రిమినల్, సివిల్ కేసులలో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా సెషన్ కోర్టు జడ్జి పి నీరజ సూచించారు. కేసుల విషయంలో శత్రుత్వాలు పెంచుకోకుండా రాజీ చేసుకుని భవిష్యత్తు తరాలు బాగుండేలా చూసుకోవాలన్నారు. కోర్టు కేసులతో సమయాన్ని, డబ్బులు వృధా చేసుకోకుండా రాజీ మార్గంతోనే పరిష్కరించుకోవాలని పలువురు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ కుదుర్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పి పుష్పలత, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ యాదవ్, జూనియర్ సివిల్ జడ్జి ఏ ప్రవీణ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె సృజన, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మేఘన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతరాజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్సులు. గతంలో మేము లోక్ అదాలత్లు ఎన్నో నిర్వహించినాము. ఎందుకంటే మేము ట్రైబల్ ఏరియాలలో, బయట ఏరియాలలో మేము మీటింగ్లు, న్యాయ విజ్ఞాన సదస్సులు దాదాపు 400 పైచీలకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసినాము. అందుకుగాను ప్రజలకు ఎంతో మనం అవేర్నెస్ ప్రోగ్రాములు కల్పించి ఈ ప్రీ లిటిగేషన్ కేసులు అయితే అంతకుముందు నెలకొకటో 2 నెలలకొకటో వచ్చేది, ఇప్పుడు రోజుకు దాదాపు 10 పైకి చీలుగా వస్తున్నాయి. అందుకు మీరు చీటికి మాటికి పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, కోర్టు మెట్లు కానీ ఎక్కకుండా ఉండాలని కోరుకుంటూ, మరియు మీ సమయము, డబ్బు వృధా చేసుకోకుండా మీ తప్పు చేసిన వారు కూడా క్షమించే గుణం ఉండాలి. క్షమించినట్టయితే మీరు ఇద్దరు గెలిచినట్టయితే లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేస్తారు. సమయము, డబ్బు వృధా చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. లోక్ అదాలత్ లో మీకు అందరికి కేసు సెటిల్ చేసుకోమంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. కేసు పెట్టేవాళ్ళు వాళ్ళే, తీసేవాళ్ళు వాళ్ళే, మాకు న్యాయం ఎక్కడ జరిగింది అని కొంతమంది కక్షిదారులు అనుకుంటూ ఉంటారు. బట్ మన పెద్దవాళ్ళు అందరూ ముందు నుంచి చెప్తూ ఉన్నారు, సెటిల్మెంట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఉపయోగం అంతా ఇంత కాదు. కాకపోతే మనం కొట్లాడుకొని చిన్న చిన్న విషయాలకి కోర్టుకు వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి కేసుల్లో డబ్బు, టైము అది ఒక పక్కన పెడితే కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కూడా పాడవుతుంది. ఆ పాడవడానికి రీజన్ ఓన్లీ ఈగో. అది కొంచెం పక్కన పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయలేమన్నటువంటి విషయాలు ఏవి లేవు. మనం తలుచుకుంటే ఒక మెట్టు దిగితే ఎవరో ఒకరు రిలేషను బాగుంటాయి, డబ్బు సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది,
పైగా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఇరువైపులా విన్ విన్ కేసు. ఒకరు నష్టపోయి ఇంకొకరు లాభం అవ్వాలన్నది ఏముండదు. కోర్టులో కేసు చేసామనుకోండి, లాస్ట్లో ఒకరి ఫేవర్లో అవుతుంది, ఇంకొక ఫేవర్లో పోతుంది. సో ఈ విషయంలో కూడా మీకు అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని వీలైనంత వరకు కంపౌండబుల్ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈరోజు మనం లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మనకు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉండడం, అంటే రాజా మార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు. లేదంటే ఈ రైవలరీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ శత్రుత్వాన్ని, ఎనిమిటీని, ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ, మీ లొకాలిటీలో కానీ, మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు, బాగుంటారు. ఒక మంచి జరుగుతుందంటే ఈగో పక్కన పెట్టి వీ హ్యావ్ టు వాక్ అన్ ఎక్స్ట్రా మైల్. దానివల్ల మనం ఏం తగ్గిపోము. మనకి మంచి జరుగుతుంది, మన భావితరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కూడా కుటుంబ కలహాలు, పార్టీషన్ కానీ ఏవైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ లోక్ అదాలత్ బెంచెస్ ఉంటాయి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, ఇద్దరికి న్యాయం చేయడానికి. సో మీరందరూ కూడా వచ్చి క్రిమినల్ కేసెస్ కానీ, సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు. 7 బెంచెస్ ఉన్నాయి ఈరోజే కాదు, ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది. న్యాయపరంగా, చట్టపరంగా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి మేడం శ్రీమతి పి నీరజ మేడం గారికి, అదేవిధంగా అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పుష్పలత మేడం గారికి, డిఎల్ఎస్ సెక్రటరీ గారికి, ఇతర జడ్జెస్ మరియు ఆఫ్ ది డయాస్ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ మెంబర్స్, అడ్వకేట్స్, కక్షిదారులందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరూ తెలుసు, ఇది ఒక లేబోరియస్ ప్రాసెస్ అయినప్పటికీ మిమ్మల్ని ఉద్దేశించి, కక్షిదారులను ఉద్దేశించి ఇటువంటి ప్రోగ్రాము సుప్రీంకోర్టు వారు టేకప్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ది కంట్రీ ఈరోజు అన్ని కోర్టులలో జరుగుతున్నది. ఇప్పటిదాకా అందరు వ్యక్తులు మాట్లాడడం జరిగింది. సో దీంట్లో రాజీ మార్గం అనేది ఒక మెట్టు దిగడం అంటే అది తలవంచడం కాదండి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గోదావరి చాలా ఫ్లడ్ ఉధృతంగా పారుతుంటుంది. అందులో నిటారుగా ఉన్న చెట్లు కొట్టుకపోతాయండి. ఇప్పుడు గరక లాంటిది ఉంటుంది, అది వంగిపోతుంది. గోదావరి స్పీడ్ బాగా వచ్చినప్పుడు వంగిపోతుంటే మళ్ళీ అదే నిలుస్తున్నది. ఇందులో ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళే ఈ సమాజంలో నెక్క రాగలుగుతారు, ఈ సమాజంలో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. దయచేసి మీ చిన్న చిన్న ఈగోస్ ఉన్నట్టయితే, మేడం చెప్పారు ఇందాక, ఈగో అనేది పనికిరాదండి. మనిషికి ఎంత ఓపిక ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది ఉన్నట్టయితే చివరి వరకు మీరు 100 years బతకగలుగుతారు. ఎలాంటి మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే ఈజీగా బ్రతకడం మంచిది. అది అందరికీ కూడా మంచిది, సమాజానికి కూడా మంచిది. అటువంటిది ఉన్నట్టయితే ఆ విలేజ్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. సో మీ ఒకటే కుటుంబం కాదు, మీ ఒక్క కుటుంబం ఆ వాడ మీద ఎఫెక్ట్ చేస్తుంది, మీ ఒక్క కుటుంబం ఆ విలేజ్ మీద ఎఫెక్ట్ చేస్తే లాస్ట్కు ఆ విలేజ్కే చెడ్డ పేరు వస్తుంది. మీరు ఆ విలేజ్లో మంచిగా ఉన్నట్టయితే మొత్తం విలేజ్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ రాజీ పడుతున్నాము, తర్వాత మేము ఎందుకు ఇది చేయాలి, కేసు పెట్టినాం కదా అయిపోయింది, ఎందుకు పోలీసు వారు వచ్చి మమ్మల్ని బాగా కంప్లైంట్ చేస్తున్నారంటే, ఇది పోలీసు వారు నైతిక బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. డ్యూటీ పరంగా కాదండి. డ్యూటీ పరంగా కేసు పెట్టడం జరిగింది, ఛార్జ్షీట్ వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నైతిక బాధ్యత సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకొని మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. మీరు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. తర్వాత ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేస్తున్న, ఇటువంటి కండక్ట్ చేస్తున్న జడ్జెస్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు, రైతుల సమస్యలు గుర్తుకు రాలేదని, ప్రస్తుతం వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో జరిగిన అవినీతి ఎలాంటిదో ఎమ్మెల్సీ కవిత మాటల్లోనే విన్నామని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. పంపకాల్లో వచ్చిన తేడాతో అవినీతి ఆమె బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని ఒక్కొక్కటిగా అవినీతి అక్రమాలు బయటపడుతుంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్, ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, వైద్య శివప్రసాద్, సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు ఏ పార్టీ అయితే పరిపాలించిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రజలు రాజకీయంగా చరమగీతం పాడి వారి యొక్క అవినీతి అక్రమ అరాచక పరిపాలనను తుదముట్టించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఏ ఆకాంక్ష కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆశలు ఫలించలేదని ఆ ఆశయాలు నెరవేరలేదని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. అధికారం పోయినప్పటి నుండి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల అవసరాలు గుర్తు రాలేదు, వాళ్లకు నిరుద్యోగుల అవసరాలు గుర్తు రాలేదు, ఏ యొక్క వర్ణాన్ని కానీ వర్గాన్ని కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు గుర్తు రాలేదు. వాళ్ళ కేవలం దోపిడీ పరమావధిగా అందిన కాడికి దోచుకుని ఇలా దాచుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళ అది మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని వాళ్ళందరూ కూడా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు, వారి సోదరి, కేటీఆర్ గారి సోదరి, కేసీఆర్ గారి తనయురాలైన కవిత గారే స్వయంగా చెప్పింది. వాళ్ళ మా కుటుంబమే అవినీతికి ఆలవాలంగా మారింది, అధికారాల పంచోట్ల దగ్గర మాకు పొత్తు కుదరట్లేదు, ఇవాళ మా నాన్ననే కేవలం కొడుకే అధికారం ఇవ్వాలి, కొడుకే దోచుకోవాలన్న చందంగా మా నాన్నగారు ప్రయత్నం చేసిండ్రు. దాంతోపాటు వాళ్ళని వెనకేసుకొచ్చిండ్రు. అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో ఇవాళ హరీష్ రావు గారు తన వంతు ప్రయత్నం తను చేసిండు. సంతోష్ రావు గారు తన వంత ప్రయత్నం తను చేస్తూనే నేరెళ్ల గడనకు కూడా ఆయనే బాధ్యులని కవిత గారు నిర్మోహమాటంగా చెప్పిండ్రు. వాళ్ళ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడున్న ఎన్జిఓస్ కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రో అవి వాస్తవాలని చెప్పి కవిత గారి మాటల ద్వారా, కవిత గారి స్టేట్మెంట్ల ద్వారా తేటతెల్లమైంది వాళ్ళ. కాకపోతే కవిత గారికి ఇప్పటికి కూడా ఇంకొంచెం కన్న తల్లిదండ్రుల పైన, తోబుట్టు పైన కొంచెం ప్రేమ ఉన్నట్టున్నది ఇంకా అక్కడక్కడ. ఆమె మాటల్లోనే 2 రకాల మాటలు మాట్లాడింది ఆవిడ. అమెరికా నుంచి వచ్చినప్పుడు, మొదటిసారి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్లనే మా ఉత్తరాలు బయటపడ్డాయి, ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ ఇలా ఇటువంటి అపవాదం వస్తుంది అని అన్నది. కానీ అప్పుడు ఆ మాటలన్నీ కూడా స్వయాన తన తోబుట్టు కేటీఆర్ పైనే పెట్టినట్టు పెట్టింది ఆవిడ. కానీ ఆ పిల్ల దయ్యం ఏదో, కొరువు దయ్యం ఏదో, తల్లి దయ్యం ఏదో, తండ్రి దయ్యం ఏదో చెప్పలే ఆమె. మళ్ళీ ఒకసారి అమెరికా వచ్చేవరకల్లా ఆమె నౌకర్లను ఉడిపోయినాయి. ఆమె తెలంగాణ జాగృతి పైన ఉన్న నౌకర్లు మాడిపోయినాయి. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో, మళ్ళీ తుపాకులన్నీ కూడా వాళ్ళ బావ మీదకి ఎక్కుపెట్టి హరీష్ రావే కారకులు దీనికి. ఇలా అన్న జాగ్రత్త, నాయన పైలం, అమ్మ పైలం, నేను పోతున్నా, ఇవన్నీ ఉన్నాయని చెప్పింది ఆమె. కానీ మళ్ళీ అన్న వెనకేసుకు వచ్చింది ఇక్కడ. ఎందుకైనా ఎప్పటికైనా మళ్ళీ నేను తిరిగి మీ గూటికే వస్తా. ఈ రాష్ట్రంలో ఏదైతే మనం చేసిన అక్రమ అవినీతి అరాచక పరిపాలనకు ఇవాళ ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. కాళేశ్వరంలో ఉన్న
కథలన్నీ కూడా బయటపడ్డాయి. ఇలా మనం చేసిన కథలన్నీ కూడా బయటపడ్డాయి. కార్ రేసులో నువ్వు చేసిన కథలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇక మనల్ని ఎవరు కూడా క్షమించే పరిస్థితిలో లేరు. ప్రజలకు మన దొంగతనాలని తెలిసిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా నిగ్గుదేల్చినాయి. మన ముఖాలు ఎక్కడ దాచుకోవాలో ఒక అర్థం కాదనకుండా చెప్పి ఇలా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది వాళ్ళు. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతర్లీనంగా ఉన్న ఒక వ్యూహం కావచ్చు. ఇవాళ కవిత స్వయంగా, ఎందుకంటే ఆమె ఆల్రెడీ కళ్ళు అమ్మి ఢిల్లీ దాకా లిక్కర్ రానిగా పేరొంది తను ఇవాళ ఉన్నది కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళు మా అన్న నాయన ఎక్కడ జైలుకు పోతారో, మళ్ళీ వాళ్ళు పోతే నేనంటే పోయి వచ్చినా కానీ నన్ను తీసుకురావడానికి మా వాళ్ళు బీజేపీ కాళ్ళు మొక్కని కాడ మొక్కిండ్రు. ఏడెక్కడ చేయను వ్యవస్థను సంస్థలను సర్దుకోవడానికి మా వాళ్ళు అన్ని రకాల పనులు చేసిండని ఇవాళ చేసి నన్నంటే బయటకు తీసుకొచ్చిండ్రు. మరి వీళ్ళు పోతే ఎవరు తీసుకురావాలి బయటికి, లోపలికి పోతే అని చెప్పి ఆమె ఇవాళ ఇటువంటి ఒక కట్టుకథలతో పిట్టకథలతో కూడిన కహానీ చెప్పి బయటకు వచ్చిందని నేను భావిస్తుంది. ఇవాళ కేటీఆర్ గారు ఇలా ఈ కార్ రేసుల్లో కూడా ఆయన యొక్క అవినీతి అక్రమాలు బయటపడుతూ వస్తున్నాయి. ఇవాళ ఇటువంటి తరుణంలోనే కవిత కేవలం హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసి ఇవాళ విభజించు పాలించు, ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలను ఒకసారి డైవర్ట్ చేయాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఇవాళ అట్లనే దాంతోపాటు కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, హరీష్ రావు గారు కానీ యూరియా మీద మాట్లాడుతాను. ఈ సన్యాసులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియక కాదు, తెలుసుకోవాల్సి కాదు. ఇవాళ 9.5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిండ్రు. అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కానివ్వండి, ఇలా ఏసీబీ రిపోర్టు ఈ కార్ రేసింగ్లో కానివ్వండి, రేపు గొర్రెల స్కామ్లో కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడే తన ఆసనమైనప్పుడు ఇవాళ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే నువ్వు చేసిన ఒక కుప్పిగంతులు తప్ప ఇవి ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష నాయకుని హోదా ప్రవేశించి నిజంగా కూడా నీవు మంచి సద్విమర్శలు చేస్తే స్వీకరించి ప్రజలకు అందుబాటులో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నాయన ఎల్పీ లీడర్ అసలు అసెంబ్లీకి వచ్చిన పాపానము లేదు. అసెంబ్లీకి రాకుండా, సమస్యలమైన సావధానంగా చర్చకు రాకుండా, ఇలా సమస్యలను ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేయకుండా, నిర్మాణాత్మకమైన సూచనలు చేయకుండా కేవలం రాజకీయ పబ్బం కొరకు, దివాలాకోరు రాజకీయాల కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనించి ఇక మీకు ఏదైతే 2023 సంవత్సరంలో అసెంబ్లీలో గోరిగట్టిండ్రు రాజకీయంగా, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో శాశ్వతంగా ఓ 10 మీటర్ల గోతీదవి అండ్లబెట్టిండ్రు. రేపు రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో అందులో కూడా మిమ్మల్ని కాంక్రీట్ వేసి ఇలా గోరిగట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేత కంచెల రవిగౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నేతన్నా చౌక్ వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మేము పార్టీ మారలేమంటూ మాట్లాడడం సిగ్గుచేటని టీఆర్ఎస్ నేత రవిగౌడ్ అన్నారు. వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బై ఎలక్షన్ కు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నామనడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే అఫ్రోజ్, బూత్కురి శివరాజ్, కోడం వెంకటేశం, ముద్దం అనిల్ గౌడ్, అందే సుదర్శన్, హరీష్, శ్రీనివాస్, జగన్, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద ఎమ్మెల్యేలు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేమనడానికి నిరసనగా ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్లో వాళ్ళ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిజంగా మీకు దమ్ము ధైర్యం లేకనే ఈరోజు ప్రజలకు రాకనే మీరు ఒక ఏంటిది మీరు ఇక్కడ మేము జైలు కాలేము, టీఆర్ఎస్ పార్టీలో అనడం చాలా సిగ్గుచేటు. మీరు కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కన్వా, కాంగ్రెస్ నాయకులతో మీరు పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. కానీ
మీరు ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలకు మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి బై ఎలక్షన్లో గెలిచే సత్తా లేకనే మేము ఏ పార్టీ మారలేదని చెప్పడం చాలా సిగ్గుచేటు. అయ్యా 10 మంది ఎమ్మెల్యేలు గారు, మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అప్పుడు మాట్లాడాలని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారి బొమ్మ మీద తెలంగాణ పార్టీ మీద గెలిచి మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయించి మళ్ళీ మేము ఏ పార్టీలో కూడా మేము లేము, బీఆర్ఎస్ పార్టీలనే మేము కొనసాగుతామని చెప్పడం చాలా సిగ్గుచేటు. మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సిగ్గుచేటు. మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లో నిలబడాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్ళీ ఏమన్నంటే మేము కాంగ్రెస్ పార్టీలో లేము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ భవన్కి రండి. తెలంగాణ భవన్లో ప్రజల పక్షాలు నిలబడి కొట్టాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కుటుంబ కలహాలతో ఉన్న తమ ఆస్తిని అమ్మిస్తానని ఓ వ్యక్తి చెప్పడంతో అతనిపై రిజిస్ట్రేషన్ చేయగా అమ్మకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిరిసిల్ల పట్టణానికి చెందిన షమీం సుల్తానా, షేక్ సైఫులు వెల్లడించారు. తంగలపల్లి మండలం సారంపల్లిలో గల తమ ఆస్తిని జాయింట్ రిజిస్ట్రేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏసీ విభాగం స్టేట్ కన్వీనర్ మేకల కమలాకర్తో కలిసి సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆస్తి కొనుగోలు వ్యవహారంలో తనను కూడా దౌర్జన్యంగా బెదిరించాడని మేకల కమలాకర్ పేర్కొన్నారు. నిరుపేదలకు చెందిన ఆస్తి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని నిలదీయడంతో తమను చంపేస్తామని బెదిరించాడని ఆ వ్యక్తిపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగిందన్నారు. బీజేపీ పార్టీకి చెందిన సదరు వ్యక్తి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని తమకు తర్వాత తెలిసిందని వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ ప్రజల ఈ వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల ప్రజలకు నమస్కారము. నా కొడుకు వలన నా వలన గొడవలైన కొడుకు నా తల పలగొట్టుడు, నా పొక్కలు ఇరగొడితే ఈ రాజసింగ్ తెలిసింది. రాజసింగ్ తెలిసి నా వద్ద వచ్చి రాజసింగ్ నీకు హెల్ప్ చేస్తామా, నీకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిండు. అదే నమ్మిన నేను. అది నమ్మినాక నేను కిరాయకు కరీంనగర్లో ఉండే, అక్కడికి వచ్చిండు కారు వేసుకొని 4 తీసుకొని వచ్చి, అమ్మ నీ కొడుకుతోని నీకు ఈ జాగలతోనే ప్రాణభయం ఉన్నది, నా పేరు మీద చేసి ఒకటే పని చేయి, నీ జాగ నీకు అమ్మిస్తామా, 6 నెలల నేను 6 నెలల మన అమ్మిస్తా, నువ్వు తప్పక నువ్వు నా మీద భరోసా చేయని మన పరశురాములు అని ఉంటాడు. ఆ పరశురాములకు తీసుకొచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఏమా అంటే ఇవాళ అమ్ముతా, రేపు అమ్ముతా, ధర అత్తలేదు, అది ఇది అన్నాడు. అన్నాక మళ్ళీ ఒకసారి అడిగితే లేదమ్మా, లేదు, సగం ఇస్తేనే నేను అమ్మని ఇస్తా, లేకుంటే రేపు ఏం చేసుకుంటో చేసుకో, కావాలంటే పోలీసు పెట్టుకో పోలీసు వాళ్ళ దగ్గర అన్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోయినాం. మేము పోతే వీళ్ళకి పిలిపించి అడిగితే ఈ కమలాకర్ కొడుకు ఏమన్నాడు, అమ్మదే నేను రిజిస్ట్రేషన్ చేసేస్తా, నేను చేసేస్తామని అప్పుడు ఇదే మాట అన్నాడు. అదే మాట అంటే ఈయనకు మళ్ళీ తీసుకుపోయి కోర్టులు వేద్దాంపా అని తీసుకుపోయి ఇంకేదో నమ్మించి తీసుకుపోయింది. అప్పటి నుంచి నాకు ఇట్లా గోస చేస్తాడు. ఇంత ఈ ఏజ్ ఉన్నదానికి నా ఈ ఏజ్ నాకు ఇట్లా గోసపడు. సిరిసిల్ల ప్రజలకు నమస్కారం. గత 2019 నుంచి 2022 వరకు నా అమ్మమైన షమీం సుల్తానా గారికి, ఆయన కొడుకు గారికి పర్సనల్ గొడవలు జరిగినాయి. ఈ గొడవల్లో తన కొడుకైన తన యొక్క ఆస్తిని నా పేరు మీద రాయాలి అని చెప్పేసి రాయకపోగా తనను చచ్చేలా కొట్టినాడు. తన కొడుకు, మా అమ్మమ్మ యొక్క కొడుకు తను చచ్చేలా కొట్టినాడు అతి దారుణంగా. ఆయనతో ప్రాణభయం ఉందని చెప్పేసి భయపడి వేరే దగ్గర మా అమ్మమ్మ నివాసం ఉంది. అదే క్రమంలో ఈ రాసింగ్ అనే వ్యక్తి మా ముందుకు వచ్చేసి, మీకు సహాయం చేస్తాను, నీ కొడుకుకే నీ ఉన్న ఆస్తి మొత్తం మనకు బలము, అలా ఆ ఆస్తిని మళ్ళీ నువ్వు చేసుకోవాలంటే ఆస్తిని నువ్వు సపరేట్గా అమ్మేసుకో, నీ పేరు మీదనే ఉంటే నీ కొడుకు నేను అమ్మనివ్వడు, నా పేరు మీదుగా చేస్తే నేను అమ్మి పెడతాను అని చెప్పేసుకొని మేకల కమలాకర్ అయిన గారితో జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ జాగాను నేను నవభారత్
రైస్ మిల్ అయినా గారిపల్లి ప్రభాకర్ పేరు వాడుకుంటూ ఆయనకి అమ్ముతున్నాను, ఆయనకే అమ్ముతాను జాగా మనకు వస్తుంది ఇట్లా అది వస్తుంది అని చెప్పేసి మాట్లాడి జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా చూస్తే టైం మట్టిగా వేస్ట్ చేస్తూ అన్న ఏమైందన్నా మరి ఏం చెప్పడం లేదంటే లేదు నాకు ఇందులో ఏమైనా మీరు సగ భాగం ఇస్తేనే మీ పేరుగా మళ్ళీ నేను రిటర్న్ చేస్తాను, లేదంటే అమ్మితేనైనా సగ భాగం మీ పేరే చేస్తాను, లేదంటే ఏమైనా చేసుకోపోయి మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం చంపేస్తా, వాళ్ళతోని నాకు పలుకుబడి ఉండాలి, నేను చంపేస్తా, మీరు ఎక్కడ చేసినా కూడా చంపేస్తాను అనుకుంటా బెదిరించున్నాడు. మళ్ళీ అన్న దగ్గర అడిగితేనే ఇట్లా మేము బయట తెలుసుకుంటే ఈ అన్న మొత్తం క్రిమినల్ నేచర్, మొత్తం మోసగాడు అన్నట్టున్నాడు ఠాకూర్ రాజ్ సింగ్ అనే వ్యక్తి. ఇతని పైన నానా కేసులు, ప్రతి కేసు విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసుకుంటా మోసాలు చేస్తూ మరి వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు ఇంటి పైన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బంగారం ఎత్తుకుపోయిన దొంగ అతను. అలాంటి వ్యక్తి మాకు హెల్ప్ చేయమంటే చేస్తాడు. తీరా చూస్తే మొత్తం క్రిమినల్ నేచర్ క్యాండిడేటే ఉన్నాడు మొత్తము. ఎవరైతే ఈ డాక్యుమెంట్లో జాయింట్ రిజిస్ట్రేషన్ మేకల కమలాకర్ అన్న ఫస్ట్ నుంచి మనకు దగ్గరనే ఫేవర్లో ఉంటూనే మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. తీరా చూస్తే అన్నను కూడా మొన్న కలిపేసుకొని అక్కడ కులం పేరుతో దోషిస్తూ నిన్ను కూడా చంపుతారా తుర్కోళ్లను, వీళ్ళ కులం పేరుతో దోషిస్తూ చంపుతారా మీ ఇద్దరి వాళ్ళని చంపేస్తానని ఎక్కడ పడితే అక్కడ బెదిరిస్తున్నాడు. కావున సిరిసిల్ల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఈ మోసగాడు ఠాకూర్ రాజా సింగ్తో మీరు కంపల్సరిగా మీరు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఇతని వలలో పడితే మాత్రం అంతే. సిరిసిల్ల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి. గౌరవనీయులైనటువంటి పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అదేవిధంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ముఖ్యంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఠాకూర్ రాజా సింగ్ అనే వ్యక్తిని పదే కాపాడుతూ మోసాలు చేసుకుంటూ బ్రతకమని ప్రోత్సహిస్తూ ఉద్యోగాల పేరుతో నువ్వు ఎందనన్నా ముంచు, నువ్వు ఎంతమందినైనా బెదిరించు బతుకు అని బీజేపీ నాయకులు అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. 2022లో షమీం సుల్తానా గారు 2022లో షమీం సుల్తానా గారు రాజాసింగ్ గారిని కలవడం జరిగింది. ఆమె యొక్క సమస్య మీ అందరికీ తెలిసిందే. ఆమెకు ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లుకు సంబంధించి ఆమె కొడుకు గొడవ జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ కొడుకు ఈమెను చాలా విపరీతంగా కొట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఇల్లు నాకు విషయం చెప్పి చంపేస్తానని చెప్పి ఆ రాజసింగ్ నాకు చెప్పడం జరిగింది. రాజసింగ్ ఏమన్నాడంటే ఆమెకు న్యాయం చేయాలి, ఆమె దగ్గర రూపాయి కూడా లేదు, ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయాలి, చేస్తే నేను సెటిల్మెంట్ చేస్తాను, నాకు డబ్బులు కావాలి కమలాకర్, నాకు డబ్బులు ఇస్తే నేను నీకు మళ్ళీ ఒక 3-4 months వరకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను డబ్బులు ఎట్లా నమ్మాలి నేను అంటే అట్లా కాదు అంటే అది ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తా అని జాయింట్ రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఆ జాయింట్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డబ్బులు నువ్వే పెట్టుకోవాలి, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంటే దాదాపుగా ఒక 3-4 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మొత్తం కూడా డీడీ చాలనంతా కూడా నేనే డబ్బులు కట్టి ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. నమ్మకం అప్పుడు కూడా నమ్మలేదు. 3-4 months ఇప్పుడు డాక్యుమెంట్ ఉంది కాబట్టి 3-4 monthsలో అమౌంట్ క్లియర్ చేస్తాడు కాబట్టి నా అమౌంట్ రాగొస్తుంది, మనం 10 రూపాయలు పెడితే 20 రూపాయలు సంపాదించుకునే ఒక ఉద్దేశం కొద్దీ నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత ఒక షమీం సుల్తానా గారు మా ఇంటికి వచ్చి బిడ్డ ఇంట సంగతి ఆయన నేను డబ్బులు రాసి ఇచ్చిన మొత్తం కూడా అతనికి ఇచ్చిన మరి నువ్వేందుకు ఇచ్చినావు బిడ్డ అని ఆమె మాట్లాడితే, అయ్యో మమ్మ నాకు చెప్పలేడు మరి వాడు, నేను ఇట్లే మరి నేను ఈ యొక్క డాక్యుమెంట్ ఎవరైనా ఇట్లే చేస్తారు కదా అమ్మ, ఈరోజు నడుస్తూ ఉన్నటువంటి ఈ కాలం తీరా విధంగా ఉన్నది కాబట్టి అని చెప్తే నేను ఇచ్చిన బిడ్డ మొత్తం డబ్బులు నేనే ఇచ్చిన, ఆ పరిశ్రమలకు కంచెల పరిశ్రమలు ఆయనే మా ఆయనకి వచ్చి డబ్బులు తీసుకుపోయారు బిడ్డ అని ఈమె చెప్తే, సరే అమ్మ నువ్వు 7 గంటల ఆడికి తీసుకుపోయి నేను వస్తాను, నేను ఎంబడి ఉంటాను, నేను న్యాయం చేస్తా, నా డబ్బులు నాకు ఇప్పి రమ్మని చెప్తే బిడ్డ నేను నీ డబ్బులు నీకు ఇప్పిస్తా అని అమ్మ కూడా చెప్పింది. ఫస్ట్ నుంచి అదే విధంగా నడుస్తుంది. 3 years నుండి వీడు
చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు. అనేకమైన కేసులు నమోదైనాయి. నా పరువు ఏంది అనేక వీడి ద్వారా వీడి మీద పోలీస్ కేసు కూడా పెడితే కూడా బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి మరి కాంప్రమైజ్ చేయమని నన్ను కూడా బదిలాడడం జరిగింది. 2025 తేదీ 21/8/2025 నాడు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అతని మీద కేసు నమోదు చేసిన తర్వాత బీజేపీ నాయకులు దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు చాలామంది వాళ్ళ పేర్లు చెప్తే బాగుండేది. వాళ్ళు నిజంగా కడుపుకు అన్న తింటున్నారో గడ్డి తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో న్యాయం చేయాలని ఆలోచన కొద్దీ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం కోసం ధర్మం కోసం నీతి నిజాయితీ అని మాట్లాడే వాళ్ళు మరి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే మరి ఎందుకు మీరు ఆ విధంగా ఆ వ్యక్తిని కాపాడుతున్నారు భారతీయ జనతా పార్టీలో అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2005/8 నాడు 2025 నాడు ఎఫ్ఐఆర్ అయింది. SC/ST యాక్ట్ కేసు నమోదైంది. తేదీ 21 నాడు నేను కోర్టులో అడిగిన. కోర్టులో రాజసింగ్ ఇది చాలా ఇబ్బంది అయింది. 3 years నుండి 3 సంవత్సరాల నుండి నా మీద కేసులు అయినాయి. అనవసరంగా నిన్ను నమ్మి నేను చాలా ఇబ్బందులకు గురవుతా అన్నా. నేను హైదరాబాద్లో ఉంటే ఎక్కువ నాకు అచ్చుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు కేసులు కొట్టేయించుకోవా ఆమె నాకు చేయండి చాలాసార్లు దాదాపు 3 years నుండి నేను చెప్తూనే ఉన్నా. చెప్తే 21 నాడు ఏమన్నాడు కోర్టు గేటు ముంగట తురుకదాన్ని నిన్ను చంపేస్తాం ఏం నగరం చెందుతున్నావా మాలంజోడుగా ఆ తురుకలంజను నిన్ను ఇద్దరిని చంపేస్తాం తమాషా చెందుతున్నావు అంటే నేను అదే నిమిషంలో నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తల ముఖ్య సమావేశం నడుస్తూ ఉన్నది. మా సోదరుడు అద్దెకి దయాగర్ వచ్చాడు. అయినప్పటికీ కూడా నాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి నేను ఫస్ట్ పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. నేను 21st రోజు కంప్లైంట్ ఇస్తే బట్ 25th రోజు 25/8/2025 నాడు ఎఫ్ఐఆర్ SC/ST ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేను గౌరవనీయులు పెద్దలు పోలీస్ శాఖ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వెంటనే ఛార్జ్షీట్ వేసి రిమాండ్ పంపించాలి. ఎందుకంటే SC/ST చట్టం కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళకే మేము ఒక హోదా ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే ఇంకా పేదవాళ్ళకు అన్యాయం జరిగితే పేదవారు ఏ విధంగా బలైపోతారో మీ యొక్క పాత్రికేయుల మిత్రుల ద్వారా నేను వారిని అడదలుచుకో ఉన్నాను. వారు దయచేసి మాకు సహాయం చేయండి. న్యాయపరంగా ఈ యొక్క అంశం ఉంది కాబట్టి మీరు న్యాయపరంగా చట్టపరంగా మీరు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా నేను మీ యొక్క పోలీస్ శాఖ విలేకరుల ద్వారా పోలీస్ శాఖకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జస్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు మదీనా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేంద్రారెడ్డి, జిల్లా ఎస్పీ మహేష్ పి గీతేలు హాజరయ్యారు. వారిని శాలువాలతో సత్కరించారు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటే అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహమ్మద్ ప్రవక్త 1500 జన్మదిన వేడుకలను జరుపుకోవాలని సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్, మజీద్ కమిటీ అధ్యక్షుడు సమీ, ఎండి సలీం, ఎస్కే యూసుఫ్, మౌలానా గనీ, ప్రధాన కార్యదర్శి రఫీ, షాదాబ్, అంజద్, అస్మద్, అజ్మల్ తదితరులు పాల్గొన్నారు. आप सबको ईद ए मिलाद की बहुत बहुत शुभकामनाएं। और मैं यहाँ स्टेज से आज आप सबका स्पेशली आपका बहुत बहुत धन्यवाद करना चाहता हूँ, क्योंकि ये प्रोग्राम आपका लास्ट फ्राइडे था, लेकिन ये कलेक्टर जब पीस कमेटी मीटिंग हुआ था तो समीर साहब भी आए थे, सब आए थे, तो हमने एक रिक्वेस्ट करने के बाद उन्होंने इमीडिएटली पूरा प्रोग्राम आज शिफ्ट कर दिया। कुछ बाकी डिस्ट्रिक्ट में उसी दिन प्रोग्राम हुआ। लेकिन भाई देखा कि बाकी डिस्ट्रिक्ट में कई मतलब थोड़ा कुछ अलग अलग टाइम पे हुआ, लेकिन हमने लास्ट टाइम बोला कि नेक्स्ट फ्राइडे करो, सबने मान लिया। इसके लिए एज ए सिरसिल्ला पुलिस और एज ए SP मैं आपका बहुत बहुत धन्यवाद करता हूँ ये आपके कोऑपरेशन के लिए। और अभी मेरा ऑलमोस्ट 6 मंथ यहाँ हुआ है, तो यह सिरसिल्ला डिस्ट्रिक्ट का एक बहुत स्पेशलिटी है कि इधर इवन स्मॉल भी कोई कम्युनल इशू नहीं होता, कुछ भी नहीं होता। बाकी डिस्ट्रिक्ट में चिन्ना चिन्ना इशू జరిగింది ऑलरेडी,
लेकिन मुझे इधर बिल्कुल भी टेंशन नहीं होता कि ऐसा कुछ इशू होगा, कुछ भी थोड़ा मिसअंडरस्टैंडिंग होता है, मैं एक बार इनको कॉल किया या समीर साहब को कॉल किया, पूरा इशू सॉल्व हो जाता है। इसलिए ये डिस्ट्रिक्ट का बहुत मतलब सब लोग इतना प्यार से रहते हैं और इसमें सब आपका कंट्रीब्यूशन है। इसके लिए हमें पुलिस बहुत पीसफुल रहती है, इधर कोई भी हमें टेंशन नहीं होता है। और इन फ्यूचर में भी मैं भी आप सबके प्रोग्राम में मैं आता ही रहता हूँ। नेक्स्ट जब तक भी मैं मतलब यहाँ पे रहूँगा एज ए एसपी, तो मैं यही एक कोऑपरेशन की आपसे उम्मीद करता हूँ और मुझे पता है कि आप 100% कोऑपरेशन करोगे। तो वंस अगेन आपको बहुत बहुत ईद ए मिलाद की शुभकामनाएं। थैंक यू। और मुझे इधर इनवाइट करने के लिए भी समीर साहब बहुत बहुत धन्यवाद। రాష్ట్రం అంతటా కూడా అనేకమైన సందర్భాల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూస్లో ఉన్నప్పుడు అంతా కూడా మత కలహాలు జరుగుతున్నాయి. కానీ మన దగ్గర ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంది, భారత చరిత్ర చెప్తున్నది. దాన్ని ఇక్కడ మనం అందరం కూడా సూచన తప్పకుండా పాటిస్తూ మతాలు వేరైనా విశ్వాసాలు వేరైనా మానవత్వం కొద్ది మనం అందరం కూడా ఒకటిగానే ఉండాలని చెప్పి ఇక్కడ మన మత పెద్దలు, అది ఇస్లాం మత పెద్దలు కానివ్వండి, క్రిస్టియన్ మత పెద్దలు కానివ్వండి, హిందూ మత పెద్దలు కానివ్వండి, అందరం కూడా ఒక సమన్వయంతో ఒక కుటుంబ సభ్యుల్లా అన్ని పండుగలను కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటాం మనం అందరం. దీనికంతటికి కారణం ఏదైతే మత గురువులు ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఇస్లాం మత గురువు మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు కానివ్వండి, అలాగే ఈసారి యేసు క్రీస్తు కానివ్వండి, హిందూ ధర్మం పాటించే పెద్దలు కానివ్వండి, వారందరిలో ఒకటే ఉంటుంది. మతాలు వేరైనా నమ్మకాలు వేరైనా మానవులమంతా ఒకటే. మనమంతరం కూడా ఈ సమసమాజ స్థాపనకు మనమందరం కూడా తోడ్పడాలి. ఈ సమాజాన్ని సుఖ సంతోషాలతో మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఏదైతే ఒక బోధన మత పెద్దలు చెప్పినారు. ఏ మతం చెప్పినా ఒకటే చెప్తారు, త్యాగం చేయాలి, అహింసను వీడాలి, హింసా మార్గాన్ని వీడాలి, అహింసను మనం అందరం కూడా పాటించాలి, తోటి వాడికి సహాయ సహకారాలు అందించాలి, అందరం కూడా ప్రేమతో మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్తుంది. ఆ దాన్ని అన్ని కూడా పాటిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు మన సమాజాన్ని మనము ముందుకెళ్ళి ఈ ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడి మనం అందరం కూడా ముందస్తులో ఉంటామని చెప్పి భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సిరిసిల్ల మసీద్ కమిటీ పెద్దలకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ మంచి జరగాలని వారి బోధన ఒకసారి మరణం చేసుకునే కార్యక్రమాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం ఆనందదాయకము, శుభదాయకము. మరి సయ్యద్ సమీ గారు ముస్లిం సమాజం సంబంధించి వేరాడ సిరిసిల్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నటువంటి వారికి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నటువంటి మిత్రుడు సలీం గారు, అదేవిధంగా ఈ వేదిక మీద నాతో పాటు మరో పెద్దలు లైబ్రరీ చైర్మన్ నావల్ హుస్సేన్ గౌడ్ గారు చుట్టుపక్కలకపోయినా వారు మాట్లాడినట్టు కలవడం జరిగింది. కానీ అదేవిధంగా బర్ఫీ గారు, ఇంకా చాలామంది ప్రాంతాలు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ, ఇతర కులాలకు సంబంధించిన సామాజిక మీడియా సంబంధించిన మిత్రులందరికీ కూడా మహత్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలను అందజేస్తుంది. ఈరోజు వారి ఆలోచనలు ఒకసారి మననం చేసుకునే క్రమంలో ఇంతకుముందే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మనది లౌకిక దేశము, అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించుకునేటువంటి సందర్భం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే లౌకిక దేశంగా మన దేశంలో అన్ని మతాలను గౌరవించుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు పురాణ, బైబిల్, భగవద్గీత అటు హిందువులైనా, ఇటు క్రైస్తవులైనా, ఇటు ముస్లింలైనా ఆ గ్రంథాన్ని పవిత్రంగా అందులో ఉన్నటువంటి సూక్తులను, అందులో ఉన్నటువంటి పంక్తులను, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని చూస్తే లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, అందరూ బాగుండాలి,
సమాజంలో ఒకరి పట్ల మరొకరు గౌరవాన్ని పెంపొందించుకుంటాడు. ఈ మానవులంతా కూడా అభివృద్ధి పథంలో సాగడానికి చేసేటువంటి కార్యక్రమాలు మనకు అందులో అనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో అనేక మంది మహనీయులు ఈరోజు వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజలకు చెప్పడాన్ని, ప్రజలు ఆ సారాంశాన్ని అందుకొని జీవన విధానంలో ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికే అనేక మంది మహనీయులు జన్మించిన సందర్భంలో మహా ప్రవక్త గారి జననం కానీ, వారి జననం తర్వాత ఇందులో ఉన్నటువంటి సారాంశాలన్నీ కూడా కూలంకషంగా తీసుకొని చర్చించుకొని వారి నోట వచ్చినటువంటి మానవాళి ఏ విధంగా ముందుకు సాగాలని, ప్రేమ ఆప్యాయత అనురాగంతో ముందుకు వెళ్ళాలని, మంచిని స్వీకరిస్తూ చెడుని త్యజిస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని వారు చెప్పినటువంటిది 1700 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన యొక్క ఆలోచన విధానం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని మనం ఈరోజు వారి జన్మదిన సందర్భంగా కూడా చెప్పుకుంటాం. అంటే ఎంత గొప్ప మహనీయుడు అనేటువంటి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైనటువంటి భావన, భక్తి భావంతో ముందుకు పోయేటువంటి నడవడిక, శాశ్వత వాతావరణం, క్రమశిక్షణ, అలవాట్లు, శరీరం సంబంధించినటువంటి అలవాట్లు కానీ, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం కానీ, మనం ఒకరికి ఇచ్చుకునేటువంటి గౌరవాన్ని కూడా ఆనాటి నుంచి చెప్పుకునేటువంటి సందర్భం. అంటే మత్తు పానీయాలకు దూరంగా ఉండేటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు కాకుండా 15 సంవత్సరం చెప్పినటువంటి మహనీయుల యొక్క చరిత్ర చూస్తుంటే, అంటే మనం ఈ మానవాళిలో, మన ప్రపంచంలో జన్మలో మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా ఈరోజు మనకు ఆ గ్రంథం ద్వారా వచ్చినటువంటి చూస్తూ ఉంటే వాటిని పాటించినట్టయితే ఎక్కడ కూడా, ఇప్పుడు ఎస్పీఆర్ ఒక మాట అన్నారు, నేను వచ్చి 6 మాసాలు ఎక్కడ కూడా ఎలాంటి అలచడి కనిపించలేదు. అంటే మనకు ఇచ్చినటువంటి ఆలోచనలు కూడా అలాంటివి పాటించినట్టయితే ఎక్కడ కూడా గొడవ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనం గౌరవించుకుంటూ, ఎదుటి వారిని గౌరవించుకుంటూ ముందుకు పోయినట్టయితే ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు. అందుకే మన దేశంలో అనేక సందర్భాలు ఒక నినాదం ఉంటుంది, హిందూ ముస్లిం బాయి అనేటువంటి సందర్భంలో మనం అనేక పండుగలను, దసరా పండుగ వస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించుకునే సందర్భం, రంజాన్ వచ్చిందంటే మమ్మల్ని మీరు పిలుచుకుని ఆహ్వానం. నేను వేపులో 95 వచ్చి నుంచి ఒక ముస్లిం కుటుంబం రంజాన్ వచ్చిందంటే తప్పనిసరిగా వాళ్ళ పులకాలు తినవలసిందే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అల్వాలాంటి అట్టేమంటే అలీము ఇవన్నీ కూడా తప్పనిసరిగా తినేటువంటి సందర్భం. ఆయన 5-6 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన కుటుంబంతో అనుబంధం మా మిస్సెస్కు ఇప్పటికీ వాళ్ళ రంజాన్ వచ్చిందంటే ఏదో వాళ్ళ ఇంటి నుంచి రావడం, మా పండుగలు అయితే వాళ్ళకి పంపించారు. అంటే ఇది ఒకరు చెప్పి వచ్చేది కాదు. అంటే మనకు మన ఆలోచనలకు అనుగుణంగా మన యొక్క బంధుత్వాన్ని ఈరోజు గ్రామాల్లో చూస్తుంటే ఇప్పటికి కూడా మామ, కాక, బావాని ముస్లిమ్స్ హిందువులు కూడా మాట్లాడుకునే సందర్భాలే. మా ఊరు కూడా అదే తెలుసుకుంటాం, మామ బాగున్నారా, కాక బాగున్నారా, అన్న బాగున్నారా, ఏం బామ్మది బాగున్నారా, ఏం అల్లుడు బాగున్నారు. అంటే ఇది ఈ ప్రేమ ఆప్యాయత అనేది ఎక్కడి నుంచో రాలేదు. మన పవిత్రమైనటువంటి ఆలోచనతో మన ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త ఇక్కడ చెప్పినట్టుగానే రామానుజయ్యర్ గారు హిందూ ధర్మాన్ని బోధించేటువంటి కార్యక్రమాన్ని కానీ ఈ విధంగా చూసుకుంటూ దేశంలో సంబంధించి క్రిస్టియన్ సంబంధించినటువంటి చూస్తుంటే ఎందులో ఏ సూక్తి ఏది ముందుకు తీసుకున్నా తప్పనిసరిగా దానికి అర్థము, పరమార్థము, దాన్ని వెనుకున్నటువంటి మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచన. మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా, సృష్టిలో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేటువంటి కార్యక్రమం. మనం దేవుడిని ప్రార్థించినప్పుడు సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై చూస్తూ, ఆనందమై చూస్తూ, అశ్రద్ధను ఆయనతో ముందుకు పోవాలని చెప్పిన ఆయన భగవంతుడు మనం ప్రార్థిస్తాం. ఈరోజు మీరు కూడా 5 సార్లు నమాజ్ చేస్తామని చెప్పాడు కదా. అటు మన భౌతికంగా మన మనసును నిర్మలంగా ఉంచుకోవడానికి ఉపయోగపడంతో పాటు మనం చేసేటువంటి ప్రార్థన వల్ల ఇతరులకు లబ్ధి జరిగేటువంటి కార్యక్రమం కూడా జరిగే సందర్భం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించిన జిల్లా జడ్జి. కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల రైతులు గుర్తుకు రాలేరా అని ప్రశ్నించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి.
సిరిసిల్లలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఆస్తి అమ్మిస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే తప్పించుకుంటూ తిరుగుతున్నాడని గోడు వెళ్లబోసుకున్న బాధితుడు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని వెల్లడించిన వక్తలు. సిరిసిల్లలో మిలాదున్ నబీ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.